హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం వస్తున్నా. సో ఈరోజు నేను స్టార్ బజార్కి నేను వచ్చింది ఒక్కటే పని కోసం. ఏంటంటే కిడ్స్ సెక్షన్కి వెళ్ళి ఆ పిల్లలకి ఏదైనా టాయ్స్ తీసుకుందామని వచ్చిన. కానీ మనకు అందరికీ తెలిసిందే కదా, ఒక్కసారి ఇక్కడికి వచ్చినామంటే ఇంకా హైఫై అది ఇది అన్నీ తీసుకొని పోవాలి అని అనిపిస్తుంది. ఇక్కడ బిగ్ బజార్కి వచ్చిన కిచెన్ సామాన్లు ఎంత మస్తున్నాయంటే వావ్ మిగిలి. ఇంట్లో ఉన్న సామాన్ అంతా రిప్లేస్ చేసి కొత్త తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఎన్నని రిప్లేస్ చేస్తాం. బాగున్నాయి కదా, పడగలు ఎంత చిన్నగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసి నాకు ఒక టీ ఫ్లాస్ కనిపించింది, సో బ్యూటిఫుల్ కదా, ఇంటీరియర్ లాగా. ఇదంతా మంచి ప్లాస్టిక్, అంటే మనం యూజ్ చేయకూడదు అంటారు కదా, ఆ ప్లాస్టిక్ కాదు. ఈ ప్లాస్టిక్ యూజ్ చేస్తూ కూడా అంటే మనం వేడి వస్తువులు ఏ పెట్టకుండా వేరే ఇంకేమైనా పెట్టుకోవడానికి మంచి ప్లాస్టిక్ ఇది. ये कप्स यहाँ से भी उठा सकते, बट पर पेज इज एक्सपेंसिव आई थिंक. అండ్ టీ కప్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎంత 99? 99కి 6. ఇప్పుడు అల్యూమినియం ఈ మన గిన్నెలు ఉన్నాయి, అన్ని చేంజ్ చేసి స్టీల్ గిన్నెలు వాడాలని అంటున్నారు. తీసుకుందామంటే అస్సలు మనసు పది రేట్లు మండిపోతున్నాయి. ప్రెస్టీజ్ అంటే ఇంకా అసలు అడగక్కర్లేదు, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు అన్ని కుక్కర్లో కూడా స్టీల్ కుక్కర్లు చూడండి ఎంత మస్తున్నాయి, బ్యూటిఫుల్. కానీ చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది యార్. ఇక్కడికి వస్తే అన్ని ఏమో అన్ని తీసేసుకోవాలి, ఇంట్లో ఉన్నాయి ఎక్స్చేంజ్ చేసి వాడాలనిపిస్తుంది నాకైతే. నీకు కావన్నా దే దే అంట. సే థ్యాంక్ యూ, సే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైస్ నైస్. चालू हो गया इसके. నాకు చిన్నప్పటి నుంచి బాబీ డాల్స్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉండేవి, అంటే నాకు రిలేటివ్స్ ఎవరు వచ్చినా తీసుకొచ్చేవాళ్ళు. కానీ నాకు వచ్చేసి అదృష్టం ఉండాలి కదా, అమ్మాయిలు ఉంటే మనం బాబీ డాల్స్ అవి కొంటాం. ఇప్పుడు అబ్బాయిలకి ఏం కొంటామో అర్థం కాదు. ఆ హాట్ వీల్స్ అని, ఫిషర్ ప్రైజ్ నుంచి కూడా ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి. కానీ అమ్మాయిలకు ఉన్నన్ని వెరైటీస్ ఈ ఫ్యాషన్ సెన్స్లో కూడా ఉండదు అబ్బాయిలకి, అండ్ ఆడుకునే జాగాలో కూడా ఉండదు. సో వాళ్ళకి ఏంటి అంటే చాలా బేసిక్గా ఉంటాయి అన్నీ కలిసి. సో అదొక్కటి నాకు లైఫ్ లాంగ్ కోసం ఉండిపోయింది. అమ్మాయి లేదు అంటే నేను చేసిన ఫ్యాషన్ నాలాగా డ్రెస్సింగ్ వేసుకొని తీసుకెళ్ళేదాన్ని మేము బయటకు వెళ్ళినప్పుడు. మేము షాపింగ్కి వచ్చే కన్నా ముందు ఆలోచించింది ఏంటి అంటే పిల్లల సెక్షన్కి వెళ్ళి ఏదన్నా వాడి కోసం టాయ్స్ తీసుకోవాలి, ఎందుకంటే స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోతుంది. మనం పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు పిల్లలు చేసేది అదే కదా, వాళ్ళకి ఏదన్నా టీవీ సీరియల్ అన్నా ఏదన్నా కార్టూన్ పెట్టిస్తే వాళ్ళు అది చూసుకుంటూ కూర్చుంటారు. సో వీడికి ఏంటంటే వీడు తొందరగా అంటే బోర్ అయిపోతాడు. ఏదన్నా ఇచ్చినామనుకో ఆడుకోవడానికి, అది హాఫ్ అన్ అవర్ అట్లా అర్ధగంట ఓ గంట అయిపోయిన తర్వాత అది పక్కకు పడేసి మళ్ళీ వీడికి ఏదన్నా కొత్తది కావాలి. సో ప్లే గేమ్స్లో ఒక 2-3 బుట్టలు ఉన్నాయి అట్లా ఇంట్లో అన్నీ పెట్టి. సో వీడి కోసం వచ్చిన నేను స్ట్రేట్గా వెళ్ళిన కిచెన్ సెక్షన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా షాపింగ్ సెక్షన్కి వెళ్ళిన. అట్లా చూసుకుంటూ వాడి కోసం తీసుకున్న గేమ్స్ ఏదైతే ఉన్నాయో అవిట్లకి అసలు బిల్లింగే కాలేదు లాస్ట్కి. ఎందుకంటే తీసుకున్న గేమ్స్కి ఆ ట్యాగ్స్ లేకో బార్కోడ్ లేకో ఏదో అయిపోయింది అండ్ బిల్లింగ్ కాలేదు. సో మనం అనుకుంటాం కదా మనం చేసేది ఒక్కటి అయ్యేది ఒక్కటి అంటే ఇట్లుంటుంది, దరిద్రం తగులుకుంటే వెనకాల. నేను పోయింది కిడ్స్ సెక్షన్ కోసం.
నేను చేసుకున్న నా నాకు షాపింగ్ తెలిసి మనం ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది నాతోనే కాకుండా ప్రతి ఒక్కరితో అవుతుంటుంది కావచ్చు. అంటే మనం వెళ్ళిన కాడ ఒక టీషర్ట్ లేకుంటే ఏదో కుర్తానో ఏదో ఒకటి తీసుకుపోతే మనం ఉత్తగా రాము కదా ఇంటికి ఆడవాళ్ళం. ఇక వాడి కోసం 2-3 గేమ్స్ తీసుకున్నాక టీషర్ట్స్ అన్నీ చెక్ చేసిన, లైక్ ఎట్లా ఉన్నాయి, కలెక్షన్స్ ఏమన్నా కొత్తగా వచ్చినాయా. ఎందుకంటే ఈ టీషర్ట్స్ నార్మల్లీ మనం ఇంట్లో వేసుకోవడానికి అలాగా బాగుంటాయి, క్లాత్ అంటే కాటన్ క్లాత్లో ఉంటుంది కాబట్టి. ఇలాంటి టాప్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఈ మనకు పూజలకు దానికి దీనికి ఇంట్లో అయితే ఎక్కువ సారీస్. అండ్ నాకు వెస్ట్రన్ వేర్ అంటే చాలా ఇష్టం, అంటే ముందు నుండి నాకు జీన్స్ టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో ఒక 2 టీషర్ట్స్ చూసుకున్నాను నేను. అమ్మో, నాకైతే షాపింగ్కి వెళ్ళాలంటే చాలా భయం బాబు, ఎందుకంటే నాకు అస్సలు కంట్రోల్ లేదు. నేను స్పెండింగ్ చేసేది ఎక్కువ అంటే క్లోత్స్ పైన. బ్రాండెడ్ తీసుకుంటా అని అట్లా కాదు, కానీ తీసుకున్నవి మాత్రం నాకు వెళ్ళినప్పుడల్లా ఎన్ని బట్టలున్నా మళ్ళీ అసలు కబట్లో అసలు ఏం బట్టలే లేవు అన్నట్టు ఉంటుంది. సో ఇది వచ్చేసి మా సాటర్డే వ్లాగ్. మేము షాపింగ్కి వెళ్ళింది అండ్ అక్కడ నుండి తీసుకున్నది ఒక 2 గేమ్స్ అండ్ 2 టీషర్ట్స్. పిజ్జా తిని ఇంటికి వచ్చేసాము. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ.